విష్ణుమూర్తి దశావతారాలను ధరించాడు. అన్ని అవతారాలు ధరించాల్సిన అవసరం ఏముంది? పరమాత్మ మానవ అవతారాన్ని ఎందుకు ధరించాలి? భగవంతుడు అవతరించటం అంటే పుట్టడం అని కాదు. మనం అయితే మామూలుగా పుడతాం, కానీ భగవంతుడు అవతరించడం అంటే దిగి రావడం అని అర్థం. అంటే ఉదాహరణకి పసిపిల్లలు తల్లి లేదా తండ్రి ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చేయి జాస్తారు, ఎత్తుకో అని. అప్పుడు ఆ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? వంగి ఒకసారి పిల్లల్ని తీసుకుంటారు. అట్లాగే భగవంతుడు లోకంలో జీవుల్ని అనుగ్రహించడానికి, భక్త రక్షణార్థం ధర్మశిక్షణ దుష్ట శిక్షణ చేయడానికి ఆయా సమయాల్లో భూమి మీద ఆయా అవతారాలు ఎత్తనసిన పరిస్థితి వచ్చింది. రాక్షసులు తరచూ తపస్సు చేయడం, వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి బ్రహ్మగారి గురించి తపస్సు చేస్తే బ్రహ్మగారు నీకు వాళ్ళ వల్ల మరణం లేదు, వీళ్ళ వల్ల మరణం లేదు అని అనడం వల్ల ఆ వాటిని తప్పించి మహావిష్ణువు అవతారాలు ఎత్తేటప్పుడు జాగ్రత్తగా బ్రహ్మగారి వరాల్ని, దుష్ట శిక్షణకు సంబంధించినటువంటి తన యొక్క శరీరాన్ని మార్చుకొని, అసలు అగుణుడు అరూపి భగవంతుడు, ఆయనకి ఆ శరీరమే లేదు, జన్మకర్మలే లేనటువంటి పరమాత్మ మన కోసం ఒక వేషం వేసుకొని వస్తున్నారు, అంతే. అదే అవతారం. అవతారము అంటే అవతరణము, దిగి రావడం, పని కోసం దిగి రావడం, పని అయిపోయిన తర్వాత తిరిగి వెళ్ళిపోవడం. అంటే ఇంటికి ఎవరన్నా అతిథి వచ్చినప్పుడు ఇంటి యజమాని ఏ మేడ మీదో ఏ పనిలోనో ఉంటాడు. ఎవరో వచ్చారండి బలాని వాళ్ళు అంటే మెట్టు దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సాగనంపి మళ్ళీ పైకి వెళ్ళిపోతారు కదా. అట్లాగే భగవంతుడు కూడా ఊర్ధ్వలోకాల్లో, కైలాసంలో కానీ, సత్యలోకంలో కానీ, గోలోకంలో కానీ, వైకుంఠంలో కానీ ఉండే పరమాత్మ జీవుల్ని ఉద్ధరించడానికి అవతరించి రావడం. అందుకనే అవతారము, అవతరణము, అవతార సమాప్తి అన్నారు. ఇక ఇందులో మీరు అడిగిన దాంట్లో మానవుడిగా ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, మానవుడిగా పుట్టిన అవతారాలు కూడా మనకు కనబడతాయి. ఏది మత్స్యకుర్మ వరాహస్య నారసింహస్య వాహన రామో రామస్య కృష్ణస్య అనే దాంట్లో మానవ అవతారాలు చాలా తక్కువ. ఇందులో ప్రధానంగా ఉత్తమంగా మర్యాదా పురుషోత్తముడుగా మానవుడిగా జన్మించింది రామావతారం. ఈ రామావతారంలో విశేషం ఏంటంటే, రావణాసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి తనకి ఎవరి వల్ల మరణం రాకూడదు అని లిస్టు చేడుతూ ఆ లిస్టులో నరవానరులను వదిలేశాడు. మానవుల్ని కించిత్ భావంతో, వీళ్ళెంత, వీళ్ళ బతుకెంత, వీళ్ళ వల్ల నాకేం సమస్య వస్తుంది, నాకు ప్రధాన శత్రువులు దేవతలు గనక వాళ్ళ ద్వారా నాకు మరణం రాకూడదు అనుకున్నారు కనుక మానవుడిగా మర్యాదా పురుషోత్తముడుగా వచ్చాడు. ఇంతేకాకుండా వాల్మీకి రామచంద్రమూర్తి యొక్క అవతారంలో మానవ అవతారం గురించి చెప్తూ ఒక మాట చెప్పారు. ఎట్లా అంటే, లోకంలో మానవులకి మర్యాద నేర్పడానికి వచ్చాట. అందుకని ఆయన ఏమన్నారు? మర్యాదా పురుషోత్తముడు అన్నారు. మర్యాద అంటే ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏ సమయంలో ఎట్లా వ్యవహరించాలి. పురుష ప్రయత్నం మీద పూర్తిగా మనసును పెట్టి ఒక మానవుడు పరిపూర్ణుడు కావాలి, మానవుడు మాధవుడి స్థితికి వెళ్ళి మాధవుడు ఏ పని చేయగలడో అది మానవుడు చేయగలడో నిరూపించుకోవడానికి రామచంద్రమూర్తి మహావిష్ణువు భూమి మీద రామచంద్రమూర్తిగా మానవుడిగా వచ్చారు. ఇక కృష్ణ పరమాత్మకి రామావతారానికి కూడా తేడా ఉంది. ఆయన మానవుడే. అయితే రామావతారం ఏంటంటే మాయామానుష అవతారం. రామావతారాన్ని పురాణాల్లో మాయామానుష అవతారం అన్నారంటే, ఆయన మానవుడైనప్పటికీ కూడా మాధవుల్లో ఉండేటువంటి శక్తి అంతా ఉంది. అందుకని మాయామానుష అవతారం. కృష్ణావతారంకి వచ్చేటప్పటికి లీలామానుష అవతారం. అందరూ ఆయన మానవుడిగా కనబడుతూ మనలాగానే కాళ్ళు చేతులు ఉన్నా నేను మానవుడిని కాదు, నేను మాధవుడిని అని చెప్తూ ఉంటాడు. అందుకనే ఇంకో శాస్త్రంలో ఏం చెప్పారంటే, రాముడు చేసినట్టు చేయి, కృష్ణుడు చెప్పినట్టు చేయమన్నారు. ఎందుకంటే అది లీలామానుష అవతారం. ఆయన లీలలు చేశాడు. ఏది? దావాగ్ని తాగడం, కాళీయుడిని మర్దించడం, ఇంకా నామకరణం కూడా జరగకుండా 3వ రోజే పూతనా సంహారం చేయడం, శకటార్జున సంహారం చేయడం, అంటే అలౌకికమైనటువంటి క్రియలు చేసి మానవుడిని అనిపించుకున్నాడు. ఇక్కడ అవతారాల్లో కూడా విశేషం ఏంటంటే, మానవ అవతారాల్లో ముఖ్యంగా మనకు కనపడే అవతారాలు రామావతారం, పరశురామావతారం, కృష్ణావతారం, వామనావతారం. ఈ అవతారాలు మానవ అవతారాలుగా దశావతారాల్లో కనబడతాయి. ఇందులో ప్రధానంగా చెప్పబడేది ఏంటంటే, మానవుడిగా ఉండి కూడా చేయగలిసినటువంటి పనులన్నీ చేయవచ్చు. అంటే ధర్మరక్షణ చేయడంలో మానవుడు కూడా శక్తిమంతుడే అని చెప్పడానికి మనలో ఒకటిగా భావన చేస్తూ, అంటే ఏదో దేవుడు చేశాడని మా వల్ల ఎక్కడవుతుంది అనకుండా, ఇగో రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు, వామనమూర్తి చేశాడు అని ఒక ఉదాహరణ చెప్పడానికిగా వేదవ్యాస భగవానుడు ఈ అవతారాలని వర్ణించి చెప్పారు. కనుక మానవుడే మాధవుడు అని చెప్పడానికి విష్ణుమూర్తి దశావతారాల్లో సింహభాగం మనకి మానవుడిగా కనబడడం అనేది కనబడుతుంది. వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడానికి వాళ్ళు మనకి చూపించారు మానవ అవతారంగా.